హాయ్ నమస్కారం. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రెప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 62. ఈరోజు మన చెస్ట్ అండ్ షోల్డర్ డే. చెస్ట్ అండ్ షోల్డర్ మన బాడీలో పుషింగ్ మజిల్స్. మనం పుష్ చేసే ఎక్సర్సైజ్లో ఈ మజిల్స్ అనేటివి వర్క్ అవుతాయి. మజిల్స్ గ్రో ఎలా జరుగుతుందంటే, సింపుల్గా చెప్పాలంటే, మనం వర్కౌట్ చేసేటప్పుడు మజిల్స్లో ఉన్న ఫైబర్స్ అనేటివి చిన్న డ్యామేజ్ అవుతాయి. అది తర్వాత రెస్ట్ ఇంకా ప్రాపర్ ఫుడ్తో ఆ ఫైబర్స్ని రిపేర్ చేయగలుగుతాం. సో ఆ ఫైబర్స్ అనేటివి స్ట్రాంగ్ ఇంకా బిగ్గా డెవలప్ అవుతాయి. అందుకే జిమ్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఇంపార్టెంట్. అంటే స్లోగా వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం ఆర్ రెపిటేషన్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఈ మజిల్స్ని ఎలా ట్రైన్ చేయాలో కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇది మెయిన్గా మిడిల్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. బెంచ్ పైన స్ట్రైట్గా పడుకొని బార్ని స్లోగా కిందికి తీసుకొని రావాలి. ఈ ఎక్సర్సైజ్ కాంపౌండ్ మూమెంట్ కాబట్టి చెస్ట్తో పాటు మన ట్రైసెప్స్ ఇంకా షోల్డర్స్ కూడా వర్క్ చేస్తాయి. ఇందులో అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటిదంటే, చాలామంది బార్ని చెస్ట్ పైన బౌన్స్ చేస్తారు. ఇలా చేయకండి. మూమెంట్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. బెంచ్ పైన పడుకొని ఇంక్లైన్ పొజిషన్లో పెట్టాలి. డంబుల్స్ని పైకి ప్రెస్ చేయాలి. ఇది మెయిన్గా మన అప్పర్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. మన అప్పర్ ఫైబర్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. అప్పర్ చెస్ట్ డెవలప్ అయితే చెస్ట్కి బెటర్ షేప్ ఇంకా బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇందులో మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటిదంటే, ఎల్బోస్ని ఎక్కువ వైడ్గా ఓపెన్ చేయడం. అలా చేస్తే షోల్డర్ పెయిన్ అనేది మనకు రావచ్చు. సో కంట్రోల్డ్గా మూమెంట్ అనేది చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఫ్లైస్. కేబుల్ ఫ్లైస్ ఎక్సర్సైజ్ అనేది మనకు ఫ్లై మిషన్స్తో కానీ ఫ్లై కేబుల్స్తో కానీ చేయొచ్చు. కేబుల్ ఎక్సర్సైజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే, మజిల్ పైన కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది. హ్యాండ్స్ని స్లోగా క్లోజ్ చేసి చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. మిస్టేక్స్ ఏం చేస్తామంటే, ఇందులో వెయిట్ని ఎక్కువ పెట్టి ఫాస్ట్గా చేయడం. అలా కాకుండా స్లో అండ్ కంట్రోల్డ్గా చేయాలి. నెక్స్ట్ కేబుల్ క్రాస్ ఓవర్. మన నాబ్స్ని టాప్లో పెట్టి ఈ మూమెంట్ మెయింటైన్ చేస్తూ లోవర్ చెస్ట్ ఫైబర్స్ని టార్గెట్ చేయాలి. చెస్ట్ని కంప్లీట్గా డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది మన లోవర్ చెస్ట్. ఇందులో మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటిదంటే, బాడీని ఎక్కువ లీన్గా అవ్వడం ఆర్ వెయిట్స్ని జరికిస్తూ చేయడం. ఇప్పుడు షోల్డర్స్లో ఫస్ట్ డంబుల్ షోల్డర్ ప్రెస్. ఇది మెయిన్గా మన ఫ్రంట్ డెల్స్ని టార్గెట్ చేస్తుంది. మన షోల్డర్స్ అనేది స్ట్రెంగ్త్ అండ్ బుల్ చేస్తుంది. ప్రెస్ చేసేటప్పుడు మూమెంట్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి. ఇందులో మనం రెగ్యులర్గా చేసే మిస్టేక్స్ ఏంటిదంటే, బ్యాక్ని ఎక్కువగా బెండ్ చేయడం. బ్యాక్ అనేది స్ట్రైట్గా కొంచెం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ లాటరల్ రైజెస్. హ్యాండ్స్ని సైడ్కి లిఫ్ట్ చేస్తూ షోల్డర్ని హైట్ వరకు తీసుకొని రావాలి. ఇది మెయిన్గా మన సైడ్ డెల్స్ని టార్గెట్ చేస్తుంది. సైడ్ డెల్స్ డెవలప్ అయితే షోల్డర్కి విడ్త్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది. కామన్ మిస్టేక్స్ ఏంటిదంటే, బాడీని స్వింగ్ చేస్తూ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయడం. అలా కాకుండా స్లోగా కంట్రోల్డ్గా చేయాలి. నెక్స్ట్ రేట్ డెల్స్ కోసం మనం కేబుల్స్తోని పర్ఫామ్ చేద్దాం. ఇది మెయిన్గా మన బ్యాక్ సైడ్ షోల్డర్స్ని డెవలప్ చేస్తుంది. రేట్ డెల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే పోస్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. షోల్డర్ అనేది బ్యాలెన్స్గా డెవలప్ అవుతుంది. పుల్ చేసేటప్పుడు షోల్డర్ని బ్యాక్ యూస్ చేసి చేయాలి. ఇప్పుడు జిమ్లో మనం వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం కన్నా కరెక్ట్గా ఫామ్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ప్రాపర్ ఫామ్తో ట్రైనింగ్ చేస్తే రిస్క్ అనేది తగ్గుతుంది అండ్ మజిల్స్ అనేవి బెటర్గా డెవలప్ అవుతాయి. దీంతో మన డే 62 చెస్ట్ వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.